ఇక ప్రస్తుతం ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రం మొత్తం కూడా ఏదో సంబరాలు చేసుకుని ఒక ఆయన యాగాలు యజ్ఞాలు చేసుకుంటూ అరే సిగ్గుండాలి నిజంగా చెప్పుకోవాలనంటే ఇట్లాంటివి జరిగాయి అనేటువంటిది ఇంత స్పష్టంగా పేజ్ నంబర్ 35లో ఛార్జ్ షీట్లో ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతువుల అవశేషాలు ఉన్నాయి, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు వాటిని మరుగునపరిచి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం మీడియా చేతిలో ఉంది కదా అని విపరీతమైనటువంటి ప్రచారం చేయడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళ వైఖరిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి తిరుమల మీకు ఎట్లాగో నమ్మకం లేదు, వెంకటేశ్వర స్వామి పట్ల మీకు నమ్మకం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా పలు సందర్భాల్లో మీరు చెప్పకనే చెప్పారు. దేవదేవుడికి సతీ సమేతంగా వెళ్లాల్సినటువంటి పట్టు వస్త్రాల సమర్పణలో మీరు చేయడం లేదు. ఆ వెంకటేశ్వర స్వామికి వెళ్ళేటప్పుడు అన్యమతస్థులు వెళ్ళాలనుకున్నప్పుడు సంతకం పెట్టి వెళ్ళాలి అని అంటే మీరు ధిక్కరించి వెళ్ళారు. సంతకం పెట్టాల్సిందే అని ఇవాళ గట్టిగా చెప్పేటప్పటికి తిరుమలకి వెళ్ళడమే మానేశారు. ఇది తిరుమలకు మీరు ఇచ్చేటువంటి గౌరవం. ఎస్, మీ వ్యక్తిగతంగా మీరేమైనా చేసుకోండి. ఇక్కడ భక్తుల మనోభావాలు ఉంటాయి. కోట్లాది మంది దేవదేవుడుగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల మీకెటువంటి అభిప్రాయం ఉండని మాకు అభ్యంతరం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి కోట్లాది మంది ప్రజానీకం ఉన్నారు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆయన విషయంలోనైనా నిజాయితీగా ఉండండి, ఆయన విషయంలోనైనా చిత్తశుద్ధితో ఉండండి. మీకు ఇష్టం లేదు వదిలేయండి. ఇవాళ నమ్ముతున్నటువంటి మేమే చెప్తున్నాం, ఆయన్ని రాజకీయాల్లోకి లాగొద్దండి. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో తిరుమల ప్రాశస్త్యం తగ్గకూడదు. రాజకీయాలలో మనకు ఈ దుర్మార్గ ప్రచారం ఏం జరిగినా మనం ఆ రాజకీయ కోణంలో చూడనివ్వకూడదు అనేటువంటిది. అందుకే ఎవ్వరు కూడా తిరుమల తిరుపతి పవిత్రతని దెబ్బతీసే రకంగా మాట్లాడకూడదు అనేటువంటిది స్పష్టమైన ఆదేశాలు పెట్టుకున్నాం. ప్రక్షాళన కొనసాగాల్సిందే. ఇందులో జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టాల్సిందే. ఇంకా డీటెయిల్డ్గా కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం తప్పులు చేశారు ఇంకా డీటెయిల్డ్గా కూడా ప్రజల ముందు పెట్టాలి. ఇది ఒక కోణంలో మాత్రమే చేశారు. ఒక జరిగిందా లేదా అని, జరిగింది అని స్పష్టంగా తేలిన తర్వాత దీనికి బాధ్యులు ఎవరు, అల్టిమేట్గా దీన్ని నడిపించిన వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మళ్ళీ కోరుతా ఉన్నా, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడొద్దండి. ఆయన కోట్లాది మంది ప్రజలకు ప్రత్యక్ష దైవము. మేమందరం ప్రగాఢంగా విశ్వసించి నమ్మి నడుచుకునేటువంటి వ్యక్తులము. మీ ఆలోచనలు ఏమున్నా, మీకు ఇందుకు భిన్నంగా ఆలోచనలు ఉన్నా సరే మీరు ఇతర మతాల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇది మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కోరుతున్నా. థ్యాంక్ యూ. సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు 2022లో వచ్చింది అనేది మనం గవర్నమెంట్లోకి వచ్చి డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకు వచ్చాయి. దాంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఇదే చెప్పారు. ఇప్పుడు ఏదైతే జంతు అవశేషాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది కనుక్కుంటారు అని అంటే పలానా కెమికల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వస్తుంది అని. అది ఆ రోజు సిఎఫ్టిఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా అది ఉంది. దాన్ని తొక్కిపెట్టారు. అది కూడా ఆ ప్రస్తావన కూడా ఉంది. దానికి బాధ్యులు ఎవరు? ఈవో కాదా, లేకపోతే చైర్మన్ కాదా, కమిటీలో చర్చ జరిగిందా లేదా? సో అందుకే నేను అన్నది, దీంట్లో చాలా విషయాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వచ్చిన తర్వాత, ఎందుకంటే వారు టూర్లో ఉన్నారు, వచ్చిన తర్వాత వారు ఏ రకమైనటువంటి దీని మీద నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది కూడా మనం అందరం వెయిట్ చేయాలి. ఆయన ఒకటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రెండవది ఫస్ట్ ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, రెండవది ఆయన రాష్ట్ర ప్రజలకు బాధ్యతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి డెఫినెట్గా ఆయన నుంచి మనం
భక్తులుగా అందరూ కోరుకునేది ఏంటంటే ఆయన ఉన్నాడు కాబట్టి ఇందులో న్యాయం జరుగుతుంది, నిజాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటిది నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన రోజున చాలామంది అరే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఏంటి అని అనుకుంటే, ఇవాళ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత అది నిజమే, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఆయన మాట్లాడాడు అనేటువంటిది అందరికీ అర్థమవుతూ ఉంది. దాన్నే మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం. మా రిక్వెస్ట్ వాళ్ళు చెప్పాలి ఆ రోజున ఎందుకు ఆ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని తొక్కిపెట్టారు అనేటువంటిది. గౌరవ్ సుబ్బారెడ్డి గారు ఆ రోజు చైర్మన్గా ఉన్నారు, ఆయన చెప్పాలి. లేకపోతే ఆ రోజు కీలక పాత్ర పోషించినటువంటి ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఆయన చెప్పాలి. లేక ఆ బోర్డులో ఇంకా ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కూడా దీని మీద మరింతగా లోతుగా అధ్యయనం జరగాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే కదా నేను చెప్పేది. ఒకవైపు ఛార్జ్ షీట్లోనేమో ఖచ్చితంగా జంతువుల కొవ్వు ఉంది అనేటువంటి చెప్తా ఉంటే ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేవుడినైతే నమ్మరో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మేము క్లీన్ చేస్తాం, మెట్లు కడుగుతాం,